హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు 7 శనివారాల వ్రతం 6వ వారం అన్నమాట. సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయింది. ఇంకొక వారం చేస్తే వ్రతం కంప్లీట్ అవుతుంది. కానీ ఆ తర్వాత కూడా పూజ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ చేసిన రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇకపోతే ఈరోజు నేను దేవునికి పెట్టిన నైవేద్యాన్ని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనండి, లంచ్ అనండి, డిన్నర్ అనండి, దేనికైనా సరే ఇది పనికొస్తుంది. చట్నీ అవసరం లేకుండా పొప్పొంగలి టేస్టీగా ఎలా చేసుకోవాలో, హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పెసల్ని నానబెట్టుకోవాలి. నేను వీటిని 5 గంటలు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు గోధుమ రవ్వ వేసుకోవాలి. బన్సీ రవ్వ అని కూడా అంటారు. నేను పొప్పొంగల్ కోసం కాబట్టి కొంచెం లావు రవ్వే తీసుకున్నాను. అదే ఉప్మాకైతే కొంచెం సన్న రవ్వ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. పొప్పొంగల్ అనగానే మనకి బియ్యము పెసరపప్పే గుర్తొస్తాయి. ఈసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, పెసలు గోధుమ రవ్వ. ఇప్పుడు శుభ్రం చేసుకున్న పెసల్ని అలాగే గోధుమ రవ్వని రెండిటిని కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. నేనైతే ఈ పెసల్ని మార్నింగ్ 5కి లేచినప్పుడు నానబెట్టానండి. ఒకవేళ మీరు పొద్దున్నే లేవలేకపోతే నైటే నానబెట్టేసి పడుకోండి. కొంతమంది నానబెట్టకుండా కూడా డైరెక్ట్గా వేసి చేసేస్తుంటారు. 2 విజిల్స్ ఎక్కువ వస్తే ఉడుకుతాయి, కానీ నానబెడితే హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. నేనైతే సుమారుగా వేశాను. మీకు కొలత ప్రకారం కనుక వేసుకునే పని అయితే 1 గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపోని ఉప్పు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక కారానికి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చిని తీసుకొని అలాగే కొన్ని అల్లం ముక్కలు తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అది 1 స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా వేశాను, స్పైసీగా బాగుంటుందని. తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మిరియాలు అయితే తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తామని చెప్పి నేను ఇక్కడ మిరియాల పొడి వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చకపోతే తాలింపులో మిరియాలైనా వేసుకోవచ్చు. అలాగే మంచి రంగు కోసం చిటికెడు పసుపు, 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు చాలకపోతే వేసుకోండి. నేనైతే ఇందాక సుమారుగా వేశాను కదా, కొంచెం తగ్గిద్ది, చప్పటి వాసన వస్తుంది, అందుకని ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. ప్రసాదం కాబట్టి నేను టేస్ట్ చూడటం లేదు. మామూలుగా అయితే టేస్ట్ చూసి చక్కగా కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ సరిపోయింది కాబట్టి నేను ఇలానే వదిలేస్తున్నాను. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కాసిని వేడి నీళ్ళు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసే స్పెషల్ తాలింపు చూద్దాం. ఈ తాలింపు వల్లే అసలు సిసలైన టేస్ట్ వస్తుందండి ఈ పొప్పొంగల్కి. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకొని అందులోనే 2 గుప్పులు వేరుశనగపప్పు వేసుకోండి. వేరుశనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని ఫైనల్గా జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే జీడిపప్పు కూడా చక్కగా వేగిపోతాయి. మీకు నచ్చితే మరి కాసిన మిరియాలు కూడా తాలింపులో వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు, వేరుశనగపప్పు, కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే ఇక చట్నీ అవసరమే పడదండి. పైగా చాలా స్పైసీగా చేసుకున్నాం కాబట్టి ఒట్టిదే పొట్ట నిండా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని పొప్పొంగల్లో వేసేసి చక్కగా కలుపుకొని ఇక సర్వ్ చేయటమే. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా, దేనికైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి హెల్తీ అండ్ ప్రోటీన్ ఫుడ్. ఈ పొప్పొంగల్ని వేడివేడిగా తింటేనే బ్రహ్మాండంగా ఉంటుందండి. వడ్డించుకున్నాక పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం కారం తక్కువ వేసి పసిపిల్లలకు కూడా పెట్టచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇలా చేసిన ఈ కమ్మటి పొప్పొంగల్ని నేను ఈరోజు దేవునికి నైవేద్యంగా పెట్టాను. వెంకటేశ్వర స్వామికి కదా, అందుకేనేమో అంత చక్కగా కుదిరింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఏమైనా ప్రసాదం అనగానే ఏమో అందులో తెలియని కమ్మటి రుచి వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ వీడియో. కమ్మటి పొప్పొంగలి హెల్తీగానే కాదు, టేస్టీగా కూడా. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఈసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
మరి మీకు ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. ఓం నమో వెంకటేశాయ.